వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధరం చిన్మయరూపం శంఖచక్రధరం చిన్మయరూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబుర నారద గాన విలోలం తుంబుర నారద గాన విలోలం అంబుధిశయనం ఆత్మాభిరామం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పాహి పాండవపాక్షం కౌరవకులహరణో పాహి పాండవపాక్షం కౌరవకులహరణం బహుపరాక్రమా మణిమయ బ్రహ్మం అహల్యశాపం అద్భుతలీలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం సకల వేద విచారం సకల జీవనధారం సకల వేద విచారం సకల జీవనధారం మకర కుండలధరం మదన గోపాలం భక్తపోషక శ్రీ పురంధర విఠాలం భక్తపోషక శ్రీ పురంధర విఠాలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీః భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము నిన్నటి రోజున 31వ శ్లోకం అధ్యయనం చేసుకోవడం జరిగింది. స్వధర్మం అపి చావేచ్ఛ న వికంపితుం అర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యతో క్షత్రియస్య న విద్యతే. ఈ 31వ శ్లోకం నుంచి ఉన్నటువంటిది ఛాత్ర అష్టకం. 8 శ్లోకాలలో క్షత్రియ ధర్మాన్ని ఇక్కడ బోధిస్తున్నటువంటి యొక్క అంశము ఇది ఒక ధార్మిక సంబంధముగా ఉన్నటువంటి అంశములో కొనసాగుతుంది. రెండవది తాత్విక పరముగా కూడా దీని యందు అంశములు ఉన్నాయి. అవి తర్వాత మనం విచారిద్దాము. ధార్మిక సంబంధముగా ఉన్నటువంటి విధానంలో ఎవరి యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి అని ఇక్కడి నుంచి చెప్పుకొస్తున్నటువంటి విధానము. స్వధర్మం అపిచ ఆవేశ, స్వధర్మాన్ని ఎవరైనా మరి చూసినటువంటి వారే నవికంపితం, దాని యొక్క విషయంలో నవికంపితం చెలించరాదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళ ధర్మాలలో కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు చూసినప్పుడు మరి వాళ్ళు చెలించిపోకుండా దాన్ని చక్కగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. అందువల్ల దోషం కలిగి ఉన్నప్పటికీ కూడా అనే అర్థం మీకు 2వ సోమవారం రాబోయేటువంటి మరి 3వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ
చెప్పుకొస్తారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాతు సు అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది కూడా మరి ఒక ధార్మిక సంబంధమైన అర్థాన్ని ప్రబోధింపజేస్తుంది. తాత్విక సంబంధమైనటువంటి అర్థం కూడా దాంట్లో దాగి ఉన్నది. శ్రేయాన్ స్వధర్మో విగుణ. విగుణ అంటే అది కొంచెం దోషయుక్తమై ఉన్నప్పటికీ కూడా అని చెప్పి అర్థం. విగుణ అంటే గుణము లేకపోవటము అనగా దోషముతో చేరి ఉండటం అని చెప్పిన అర్థం. కనుక దోషముతో ఉన్నప్పటికీ కూడా శ్రేయాన్ స్వధర్మ అన్నాడు. ఆ యొక్క ధర్మంలో వాళ్ళు ముఖ్యంగా నడుచుకోవాల్సి ఉంటుంది, దాన్ని పాటించాల్సి ఉంటుంది. పరధర్మాతు సు అనుష్ఠితాతు తనకు సంబంధం లేకుండా ఉన్నటువంటి వాటిలలో వాడు ప్రవర్తించటం పరధర్మం అనేటువంటిది. స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మములో ఉన్నటువంటి వాడు నిధనం చనిపోయినా కానీ శ్రేయ శ్రేయస్సు అన్నాడు. పరధర్మో భయావహ. కాబట్టి పరధర్మముల యందు ప్రవర్తించరాదనేటువంటి మాట మనకి అది లోకహితార్థముగా ధార్మిక అంశములుగా వచ్చేటువంటి విధానము. కాబట్టి విగుణ అనేటువంటిది ఏంటంటే గుణం కలిగి ఉన్నప్పటికీ గుణరహితమై ఉన్నప్పటికీ దోషయుక్తమై ఉన్నప్పటికీ అని అర్థం. ఇక్కడ మరి ఆవేక్ష చూసినటువంటి వాడు నవికంపితం చెలించరాదు, చెలించిపోరాదు. ఎందుకంటే ఇక్కడ ధర్మం యొక్క విషయంలో అర్జునుడు మరి చెలించిపోవటం జరిగింది, వణికిపోవటం జరిగింది. నాకు వద్దు బాబో యుద్ధం, ఇంతమందిని చంపి రక్తపు కూడు భోంచేయాలా, ఇంతమందిని చంపి వాళ్ళ శవాల మీద నడుచుకుంటూ పోయి సింహాసనం అధిష్ఠించాలా, ఇంత అవసరమా మనకి అనే విధానముగా చెల్లించిపోయేటువంటి విధానం కనబడుతూ ఉన్నది. నిన్నటి రోజు మనం ఈ విషయమై చర్చించుకుంటూ ఇది ఒక్కటే కాదు, ఈ యొక్క అర్జునుడి యొక్క విషయముగా చెప్పిన అంశమే కాదు, అన్ని వర్గాల వారికి అన్ని శాఖల వారికి అన్వయం అయ్యేటువంటి విధానం. ఎవరెవరు ఏ ఏ శాఖలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అది కొంచెం దోషయుక్తం కనబడ్డప్పటికీ వాళ్ళు దాన్ని తప్పనిసరిగా పాటించే తీరాల్సి ఉంటుంది. మరి రైతు మరి పంట పండిస్తున్నాడు అని చెప్పనంటే ఆయన కూడా ఎంత మరి ఈ పండించే విధానంలో మనం దున్నాలి. దున్నుతున్నప్పుడు భూమిలో ఉన్న అనేక జీవులు చనిపోయే పరిస్థితి ఉన్నది. అటనే ఆ భూసార విధానముగా మందులు కొట్టాలి. ఆ మందులు కొట్టినప్పుడు ఆ భూమిలో ఉన్న జీవులన్నీ కూడా మొత్తం సమస్య పోతాయి. ఆ తర్వాత మరి పైరు నడతాడు. ఆ పైరు వచ్చినప్పుడు దాన్ని పురుగు పడుతుంది. కొన్ని లక్షల జీవులు ముందు కొట్టినప్పుడు కొన్ని లక్షల జీవులు చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇన్ని జీవులను చంపాలా మనం బతకటానికి అనే ఉద్దేశంతో రైతు పండించడం కనుక ఆపేసినట్లయితే పరిస్థితి ఏమిటి చెప్పండి. అప్పుడు ఎవరి యొక్క పంట వాళ్ళు వేసుకుంటారా? రైతు అనుకున్నాడు ఇది దోషయుక్తముగా ఉన్నదే, ఎన్నో జీవులను చంపందే, ఈ పైరు ధాన్యాలు పొందే అవకాశం లేదే, ఇన్ని జీవులను చంపి ఇంత పాపం మూట కట్టుకుని ఈ ధాన్యాన్ని పండించి ఏం చేసుకోవాలి అనేటువంటి భావనతో అర్జునుడిలాగానే వీడు కూడా అసలు సన్యాసం చేసి నాగలి పక్కన బారేసేసి, పార పక్కన బారేసేసి, గడ్డపార పక్కన బారేసేసి, పొలానికి దండం పెట్టేసేసి చక్కపోతే మరి ఎట్లా లోకంలో జీవించేది? అలా ఈనాడు మనం మరి ఆహారం తీసుకుని భుజించి చక్కగా హాయిగా ఉంటున్నాము అని చెప్పనంటే మరి ఆహారం ఎట్లా వచ్చింది? ఆ యొక్క పండించే రైతు ఎన్నో జీవులను చంపగా వచ్చినటువంటి విధానము. మరి అది ఎట్లా ఉందంటే అది కేవలం దోషయుక్తముగా ఉన్నది. అందువల్ల ఇక మరి చూసినట్లయితే ఆయన పండించలేక మన పంటలు మనమే పండించుకోవాలా? మనం పండించినా కానీ మనం కూడా ఆ పని చేయాల్సిందే, ఎన్నో జీవులను హతమార్చాల్సిందే. కాబట్టి తనకున్నటువంటి యొక్క ధర్మ కార్యములో ఏ యొక్క రైతుగా ఉండి పొలాన్ని బాగా సాగు చేసి లోకానికి రక్షణ విధానముగా ఆ యొక్క వనరులు ఉత్పత్తులు చేసే విధానములో తన స్వధర్మమునందు ఉన్నటువంటి వాడు ఎంత హింసాపూరితముగా జరుగుతూ ఉన్నప్పుడు నవి కంపితం, వాడు మరి కంపించాలా లేకపోతే కంపించకుండా తన కార్యం చేయాలా? పని చేసినట్లయితే ఎన్నో జీవులను చంపాలి, పాపం వస్తుంది. పని పండించకపోయాడా అంటే లోకంలో ఎవడో కూడా బతికి బట్టగట్టే అవకాశాలు లాంటివి ఏమి ఉండవు. ఇది అర్జునుడే కాదు, ఎక్కడ ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి యొక్క అంశమే. ఎవరి యొక్క కర్మలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ఎవరెవరు ఏ ఏ కర్మ చేస్తూ ఉన్నా దాంట్లో మరి దోషాలు ఉంటాయన్నమాట.
ఇప్పుడు వ్యాపారమే తీసుకోండి. మరి వ్యాపారం అనేటువంటిది చూసినట్లయితే మరి మోసం చేయాల్సి ఉంటుంది. అయ్యా ఇంత రేటా అని చెప్పని అడుగుతాడు కొనేవాడు. ఏమయ్యా నువ్వు నా పరిచయస్తుడివి, మరి నీకు రేటు ఎక్కువ వేసుకుంటానా చెప్పండి, నేను ఎంత రేటుకు కొన్నానో అదే రేటుకు నీకు అమ్ముతున్నా అని చెప్పనే మాటగా వాడాలి అక్కడ. కాబట్టి అలా చెప్పందే వ్యాపారం సాగే అవకాశాలు ఉండవు. వ్యాపారం అంటే తెచ్చిన దానికంటే ఎక్కువ రేటు వేసి అమ్ముకోవడమే వ్యాపారం యొక్క ధర్మం. కొన్న రేటుకే అమ్మినట్లయితే ఒకవేళ నేను ధర్మాత్ముడండి, లాభం లేకుండా నేను వ్యాపారం చేద్దామని చెప్పి అనుకున్నాను, ఎంత ఖరీదు కొన్నానో అదే ఖరీదుకి నేను ఆ యొక్క వ్యాపారం చేస్తానని చెప్పిన కనుక చేసినట్లయితే ఇది ధర్మం, ఈ ధర్మాన్ని నేను పాటిస్తాను అన్నటువంటి పక్షముగా వాడు కనుక కొన్న రేటుకే అమ్మకం చేసే పక్షంగా ఉన్నట్లయితే మరి ఆ షాపు రెంటు ఎవరు కట్టాలి, ఆ షాపులో కరెంటు బిల్లు ఎవరు కట్టాలి, ఇంటి పన్ను ఎవరు కట్టాలి, ఇంట్లో పిల్లకాయలను ఎవరు చదివించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి, ఇంటిని ఎవరు పోషించాలి, ఇవన్నీ ఉన్న వ్యవహారమే కదా. ఎవరు చేయాలి చెప్పండి? ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటామా? అయ్యా ప్రభుత్వం వారు, నేను ధర్మంగా జీవించే ఉద్దేశం నాకు ఉందండి, ఎవరిని కూడా మోసం చేసే ఉద్దేశం నాకు లేదు, నేను వ్యాపారం నిఖాల్సుగా చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను, ఎంత రేటుకైతే వస్తుందో అదే రేటుకి అమ్మే విధానంగా చేసుకుంటూ ఉన్నాను కనుక ధర్మాత్ముడిని కనుక మీరు నన్ను ఆదుకోవాలి, నా కుటుంబానికి ఈ ఖర్చు అంతా మీరు భరించాలి, నాకు కరెంటు ఫ్రీగా ఇవ్వాలి, ఇంటి పన్నులు లేకుండా చేయాలి అని ప్రభుత్వానికి ఏమైనా మొరబెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు కూడా కట్టే తీరాలి, నువ్వు పన్ను కట్టే తీరాలి, నువ్వు కరెంటు బిల్లు కట్టే. ఎందువల్లంటే ప్రభుత్వానికి కూడా పెద్ద భారం ఉంది అక్కడ. నెలసరి జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇలాంటి చాలా ఉన్నాయి. వాళ్ళకు కొన్ని వేల కోట్లు నెలకి కావాల్సి వస్తుంది అన్నమాట. మరి నువ్వు బిల్లు కట్టకుండా నువ్వు చేస్తానంటే వాళ్ళకెట్లా? అప్పుడు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఎట్లా జీతాలు ఇస్తారు? పోలీసులు జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వం వాళ్ళ జీతాలు ఇవ్వాలి, ఎవరికి ఉండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఏది పట్టుకున్నా కానీ నీకు చూస్తే మరి దాంట్లో దోషం అనేది ద్విగుణ, గుణరహితం, దోషయుక్తముగానే ప్రతి కర్మ ఉంటుందన్నమాట. ఏదన్నా తీసుకోలేకపోతే ఏ కర్మన్నా తీసుకోగాక. కాబట్టి దోషయుక్తం లేకుండా ఏది ఉండదు. మరి ఆ దోషాన్ని చూసినటువంటి వారై నాకు ఈ దోషయుక్తం కనబడుతూ ఉంది కాబట్టి నేను దీన్ని చెయ్యను అని చెప్పనే పక్షంగా ఉన్నట్లయితే మరి ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చిన్నప్పటి నుంచి ఏది నీకు అలవాటు అయి ఉంటుందో అదే చేయగలుగుతావే తప్ప ఇంకోటి చేస్తావా చెప్పండి? చిన్నప్పటికి నేత నేసే అలవాటు అయింది అనుకోండి, వాడు పార పట్టుకొని పొలంలోకి పోయి వ్యవసాయం చేస్తాడా? వాడేమన్నా మన వ్యవసాయం చేసే అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అనుకోండి, వాడు ఆ పార పక్కన పారేసేసి మగ్గం బట్టి నేత నేస్తాడు వాడేమన్నా. కాబట్టి ఎవరు దేంట్లో తరిపీజు కలిగి ఉంటారో వాళ్ళకి అది సునాయాసముగా చేసుకోబోయే అవకాశం ఏర్పడుతుంది తప్ప దీంట్లో దోషయుక్తం కనబడతా ఉన్నది, పక్క దాంట్లో పోతానని చెప్పానంటే అక్కడ దోషాలు ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇప్పుడు పట్టు వస్త్రాలు నేసేవాళ్ళు ఉన్నారు, ఆ పట్టు పురుగులు తీసుకువచ్చి బాగా కాగేటువంటి నీళ్ళల్లో పడేసి మరి వాటి నుంచి వచ్చే దారం తీసి ఆ దారంతో పట్టు వస్త్రం నేసే విధానంగా ఉంటుందన్నమాట. ఎన్ని పట్టు జీవులు, ఆ పట్టు పురుగులు అన్నమాట, అవన్నీ బాగా కలకల సలసల కాగే నీళ్ళల్లో పడేసి అవి బాగా ఉడికించి దాని నుంచి వచ్చే దారం చక్కగా తీసి తలతల మెరుస్తూ ఉంటే ఆ పట్టు వస్త్రం తయారు చేస్తాడు. అవన్నీ కూడా చక్కగా ధరించి మరి దేవాలయాల్లో పూజలో కూర్చుంటాడు, వ్రతాల్లో పూజల్లో కూర్చుంటాడు. పట్టు పంచలన్నీ కూడా పురుగులతో నిండి ఉన్నటువంటి హింసాపూరితమై ఉన్నటువంటి అది కట్టుకొని అయ్యవారు ఊరుకోరు. ఏమయ్యా పట్టు పంచి కట్టుకోవయా, పొట్టు పూజ వ్రతము అని చెప్పని అమ్మగారు కూడా పట్టుకు చీరలు, వీళ్ళు పట్టు పంచలు పట్టు కూర్చుంటారు. అదంతా ఏంటంటే దోషం. అందువల్ల ఈ యొక్క లోకంలో దోషం లేకుండా అనేది ఏది లేదయ్యా. విశ్వమే దోషయుక్తమై కూడి ఉన్నది, జన్మే దోషయుక్తం. అనేక జన్మలుగా చేసినటువంటి యొక్క దోషాల కారణంగా మనకి ఈనాడు ఈ దేహం అనేటువంటిది వచ్చింది. జన్మ రావటమే దోషంతో కూడి ఉన్నది. వచ్చిన తర్వాత ఎన్నో దోషాలు లేకుండా జీవితం గడిపే అవకాశాలు లేవు. పంచసోనములు అన్నారు. పంచసోనములు ఏమి? ఇల్లు చిమ్మితే దోషం అంట, పిండి రుబ్బితే దోషం అంట, అన్నం వండితే దోషం అంట, అన్నం తింటే దోషం అంట, అన్నం తినకపోతే పాపం అంట. మరి ఏం చేయాలి? అక్కడ అమ్మగారులు ఉన్నారు, అయ్యా ఇదంతా దోషం అని చెప్పి అంటున్నారు కదా, వంట చేయటం వల్ల దోషం అని చెప్పి అంటూ ఉన్నారు, మేము నిప్పు రాజేయాలి,
మరి గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా నిప్పుకి ఆ యొక్క అగ్ని కాలి మసైపోతూ ఉన్నాయి. మరి ఎన్నింటినో జీవుల్ని చక్కగా భూమి మీద పెరిగేటువంటి ఉన్నటువంటి తోటకూర, బసల కూర ఇవన్నీ కూడా పీకి కాళ్ళు కోసి వాటిని కోసి ముక్కలు ముక్కలు చేసి పోయాలి. అది జీవంతో ఉన్నటువంటి మరి ఎంత పాపం మేము మూట కట్టుకోవాలయా మీకోసంగా, కాబట్టి నేను ఇప్పటి నుంచి వంట చేయను, వార్పు చేయను, మీ ఇష్టం, మీ కర్మ అని చెప్పిన విధానంగా అమ్మగారు కనుక ఇక దాన్ని ధర్మం పాటించను, వంట చేసే వ్యవహారం చేయనని చెప్పి అన్నట్లయితే ఇంట్లో వాళ్ళు ఏం కావాలి పరిస్థితి, పిల్ల జల్ల ఏం కావాలి. స్వధర్మం అపి చావేచ్ఛ నవికంపితుం అర్హసి. అందువల్ల ఎక్కడికి పోయినా కానీ ఏదో ఒక దోషం అనేటువంటిది విశ్వంలో ఉండే తీరుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా లోన దోషాలు వచ్చి పడతా ఉన్నాయి. ఒక వారం రోజుల కాలం పాటు మీరు ఎక్కడ ఫంక్షన్ పోయారనుకోండి, తీర్థయాత్రలకు పోయారు, కాశీ, బదరి, రామేశ్వరం, 15 రోజులు ట్రిప్ అనమాట. ఇల్లు తాళం వేశారు, కిటికీలు మొత్తం మూసేశారు. ఆ ప్రకారంగా పోయి 15 రోజులు తిరిగి తాళం తీసి ఇంట్లో అడుగు పెడితే మరి అడుగు అక్కడ కనపడుతుంది. ఇల్లంతా దుమ్ము. ఎట్లా వచ్చింది రా దుమ్ము? తలుపులు వేసేసాం, కిటికీలు వేసేసాం, అన్నీ మూసేసాం కదా, ఎట్లా దుమ్ము వచ్చి పడింది లోపల అని చెప్పన్నటువంటి యొక్క ఆశ్చర్యం. ఇల్లంతా దుమ్మే, పాత్రలన్నీ కూడా దుమ్మే, సోఫాలన్నీ కూడా దుమ్మే, దుప్పట్లన్నీ దుమ్మే, ఎట్లా వచ్చింది దుమ్ము అంతా అని చెప్పి. కాబట్టి మనం ఎంత మూసేసి పెట్టినప్పటికీ కూడా లోపల దుమ్ము అనేది వచ్చి పడినట్లుగా మరి గృహం యొక్క ద్వారాలు మూసేసావు, కిటికీలు మూసేసావు, రంధ్రాలు మొత్తం మూసేసావు, అయినా దుమ్ము వచ్చి పడింది. కానీ మన యొక్క ఈ దేహం అనే గృహానికి ద్వారాలు ఏం మూసిపెట్టేవన్నా? నవద్వారములు తెరవబడే ఉన్నాయన్న. ఈ ముయ్యబడి లేవు, తెరవబడే ఉన్నాయి. ముయ్యబడి ఉన్న ద్వారాల్లోనే వచ్చి పడతా ఉంటే దుమ్మంతా. ఇక బటాబట్టి తెరవబడి ఉన్నటువంటి ద్వారాల నుంచి దుమ్ము వచ్చి పడతా లోపల మంతకరణంలో వచ్చి ఆ పాప దోషాలన్నీ కూడా పడతానే ఉన్నాయి. మేము శుద్ధమండి, మేము ఎలాంటి దోషాలు లేని వాళ్ళము, నేను ఎవరినో కూడా ఎప్పుడు కూడా కించిత్ పాపం కూడా మేము చేసిందే లేదు, మేము పవిత్రులము, మేము శుద్ధులము అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం. కానీ లోన వచ్చి పడేటువంటి దోషాలు వచ్చి పడతానే ఉన్నాయి. అనేక రకాలైనటువంటి యొక్క ఉదయం లేచిన కాడి నుంచి మన యొక్క చేతిలో అనేక జీవులు హతమారుతా ఉన్నాయి, తెలియకుండా హతమారుతా ఉన్నాయి, శ్వాస ద్వారా హతమారుతా ఉన్నాయి, లోన గర్భంలో హతమారుతా ఉన్నాయి. ఇవన్నీ అసలు జీవితమే దోషయుక్తము, జీవనం అంతా దోషయుక్తమే. కాబట్టి ఏదో రూపకంగా వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి మహాత్ములు దోష పరిహారార్థమై పంచసోనములకు పంచయజ్ఞాలు చెప్పారు. పితృయజ్ఞము, భూతయజ్ఞము, దేవతా యజ్ఞము, ఇట్లాగా చేసేటువంటి సత్కార్యములు లేదా భగవన్నామం చేయమన్నారు. జపతో నాస్తి పాతకం అని చెప్పని అన్నారు. భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండు, భగవదారాధన కలిగి ఉండు, భగవంతుని సేవిస్తున్నటువంటి వాడవై ఉన్నట్లయితే నీవు ఆ పరమాత్మ రక్షణలో కొంత నీవు సేద తీరే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పేసి అని. స్వధర్మం అపి చావేచ్ఛ నవికంపితుం అర్హసి. అందువల్ల ఇక్కడ అర్జునుడికి ఏదో యుద్ధం చేస్తే వాళ్ళని చంపేస్తే దానివల్ల దోషం వస్తుంది, పాపాలు వస్తాయి అని చెప్పన్న విధాన భయం వాడికే కాదు, లోకంలో అందరికీ ఎవరెవరు ఏ దాంట్లో ఉన్నారు. వాడు క్షత్రియుడిగా ఉన్నటువంటి విధానంలో, మిగతా వాళ్ళు మిగతా వర్ణాలలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఎవరు చేసే కార్యంలో వాళ్ళకి కొంత దోష విధానాలు లాంటివి తప్పనిసరిగా వచ్చేటువంటి విధానమే ఉంటుంది. కాబట్టి దోషము లేకుండా విశ్వంలో ఏ కార్యము కూడా లేదు. నువ్వు యజ్ఞం చేసినా కూడా దానివల్ల దోషాలు వస్తాయి, యజ్ఞం చేసినా దోషాలు వస్తాయి, పూజ చేసినా దోషాలు వస్తాయి, వ్రతాలు చేసినా దోషాలు వస్తాయి. మరి దోషం లేకుండా ఏది ఉంది చెప్పండి? స్వామివారికి మరి పంచామృతం అభిషేకం అని చెప్పని అంటారు, అమ్మవారికి అభిషేకం అని చెప్పని అంటారు. చక్కగా అందరు భక్తులు కూర్చుంటారు. అమ్మవారి మీద మరి ఏం చేస్తారని చెప్పనంటే పాలు పోస్తారు, ఆ తర్వాత పెరుగు పోస్తారు, ఆ తర్వాత మరి ఇంకా తేనె పోస్తారు. పంచామృతాలు కదా, బాగా అరటి పండ్లు పిసికి దాంట్లో ఇంకేవేవో చక్కెర వేసి అరటి పండ్లతో అట్లాగా అభిషేకం చేస్తూ ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని నేను కూర్చోబెడతా, మీకు నేను అభిషేకం చేస్తాను, మీరు కూర్చోండి, మీ మీద తేనె పోస్తాను, మీ మీద పాలు పోస్తాను,
ఏదో ఏం చేస్తారు, మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి అది. కాబట్టి ప్రకారంగా తెలుసో తెలియకో చేసేస్తూ ఉన్నాం. ఆ చేసిన దాంట్లో మరి పుణ్యం వస్తుందో ఏం వస్తుందో తెలియదు. మరి ఆ విధంగా మరి ఏమైనా చేయమని చెప్పి అడిగింది, నాకు పాలు అభిషేకం చేయండిరా, పాలతో అభిషేకం చేయండిరా, తేనెతో అభిషేకం చేయండిరా అని చెప్పి నేను చెప్పింది ఏమన్నా. మనమేదో భక్తి భావంతో అమ్మవారికి ఆ తేనేసి ఇంక పాలు పోసి ఇంకేవేవో పైన పోసి, కొంత దేవుళ్ళకైతే ఆమదం పోసి, ఇంకా శనగ నూనె పోసి, ఏ నూనెలు పోసి అభిషేకాలు చేసే విధానము. అదే ఒకవేళ మన మీద మనం పోసుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, మరి వాళ్ళ మీద పోస్తే ఏమవుతుంది చెప్పండి. కాబట్టి ప్రకారంగా మనకు తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో ఏమో తెలియదు, ఎవరో చేయమన్నారు చేస్తూ ఉన్నాం. చేసే దాంట్లో మరి దోషాలు ఉన్నాయో పుణ్యం ఉందో పాపం ఉందో అర్థం కాని వ్యవహారం మొత్తానికి జరిగిపోతూ ఉన్నాయి. ఈ విధంగా వచ్చేటువంటి యొక్క వాటి వల్ల తర్వాత కాలంలో మరి పనిష్మెంట్లు లాంటివి ఏమైనా ఉంటే ఉండవచ్చు. స్వధర్మం అపి చావేక్ష నవికంపితం నవికంపితం అన్నాడు, కంపించబాక. స్వధర్మ పాలనలో ఉన్నటువంటి వారు మరి స్వధర్మాన్ని పాటించారు కాబట్టి దాని విధానములో అతను దోషం పొందకుండా ఉండొచ్చు అనేటువంటి యొక్క విషయం చూడవచ్చు ఒకవేళ ఏమి. అందుచేత ఇక్కడ ఇదంతా ధర్మ సంబంధ వ్యవహారాలు. స్వధర్మం అపిచ, స్వధర్మం అంటే ఎవరికి ఉండే ధర్మాలు వాళ్ళకన్నమాట. కాబట్టి ప్రకారంగా ఈ ధర్మము అనబడేటువంటివన్నీ కూడా కాలానుగుణ్యముగా వస్తూ ఉంటాయి. ఈ ధర్మములో కూడా ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి ధర్మాలు ఉంటాయి. జీవులు తమ కాలానుగుణ్యముగా కల్పించుకునేటువంటి ధర్మములు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి ధర్మములు అది విశ్వవ్యాపకముగా ప్రకృతి యందు నియంత్రణ కలిగి ఉండేటువంటి యొక్క స్వాభావికమై ఉన్న ధర్మాలు. కాబట్టి ఆ ధర్మాలన్నీ కూడా పంచభూతములు పాటిస్తూనే, ఋతువులు పాటిస్తూ ఉన్నాయి, కాలము పాటిస్తూ ఉన్నది, వృక్షములు పాటిస్తూ ఉన్నాయి, విశ్వములు అన్నీ కూడా ఆయా ధర్మాలు పాటిస్తూ ఉన్నాయి. ఏ కాలములో ఏ వృక్షములో చక్కగా పూత పూసి పిందులేసి కాయలు కాసి ఈ విశ్వానికి ఇవ్వాలో ఆ విధంగా ఇస్తూ ఉంటాయి. కనుక ఏ యొక్క విధానముగా ఏ లతాదులన్నీ కూడా ఎట్లా వికసించి పువ్వులు పూసి లోకానికి ఇవ్వాలి అవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. ఏ కాలంలో మేఘావృతమై వర్షాలు కురవాలో ఆ కాలంలో అవి కురుస్తూ ఉంటాయి. కాబట్టి ఏ కాలమునందు శరద్ ఋతువులు ఎన్ని కూడా వచ్చి చక్కగా జనాల్ని ఆకర్షించే విధానముగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఇక నియంత్రణ దాన్ని ధర్మాలని చెప్పని అన్నారు. అది కేవలం ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క ధర్మములు. ఈ విశ్వంలో 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి యొక్క జీవులన్నీ కూడా ఏ ఆకృతి కలిగి ఎలాంటి విధానముగా జనించాలో, జనించిన తర్వాత అవి ఎలాంటి స్వభావాలతో పనిచేయాలో ఆ పనిచేసే విధానం అంతా కూడా ఈశ్వరాజ్ఞగా నియంత్రణ అనేటువంటిది అయిపోయింది. కాబట్టి మృగములుగా ఉన్నటువంటి పులులు మొదలైనటువంటి యొక్క మృగాలు వాటి స్వభావాలతో అవి జీవిస్తూ ఉంటాయి. అటైనా గోవులు మొదలైనటువంటి యొక్క జీవులు వాటి స్వభావాలతో అవి జీవిస్తూ ఉంటాయి. ఈ ప్రకారముగా విశ్వములో అన్నీ కూడా ఒక నియంత్రణతో ప్రకృతి భగవంతుని యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తించేటువంటి విధానంగా ఉంది. కాబట్టి విశ్వం ఈ ప్రకారంగా మనుగడ సాగించుకుంటూ పోతున్నటువంటి విధానము. అందుచేత భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వాటి యొక్క ఆశ్రయమై ఉన్నటువంటి ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి నియంత్రణలు ఈ ప్రకారంగా చూస్తే ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క నియంత్రణ కలిగి ఉన్నటువంటి యొక్క ధర్మములు. ఇవెప్పుడూ కూడా మారే విధానం లేదేక. ఎప్పుడు అనిశ్చితముగా ఎన్ని కల్పములైనా, ఎన్ని సృష్టిలు లయమైపోయినా, ఎన్నిసార్లు సృష్టి మళ్ళా ఆవిర్భావం అయినప్పటికీ కూడా యథాపూర్వం అకల్పయతు అని ముండకం చెబుతున్నటువంటి మాట. యథాపూర్వం అకల్పయతు. ఒక వృక్షము నుండి ఒక కాయ ఏర్పడుతుంది. ఆ కాయలో పిండి ఒక గింజ ఏర్పడుతుంది. ఆ గింజ వల్ల భూమిలో పెట్టినట్లయితే యథాపూర్వం అకల్పయతు. అది ఏ చెట్టు నుంచి వచ్చిందో అదే చెట్టు యొక్క ఆకారమే దాంట్లో వస్తుంది. దాని గుణగణాలు అనేటువంటివన్నీ కూడా ఆ చెట్టు యొక్క సంబంధ గుణగణాలు దీంట్లో కూడా ఉంటాయి. కాబట్టి ఆకులు, పిందెలు, కాయలు, రెమ్మలు ఇవన్నీ కూడా మొత్తం అది ఏ చెట్టు నుంచి వచ్చిందో అదే చెట్టు విధానముగా అవన్నీ కూడా వచ్చే విధానం. కాబట్టి యథాపూర్వం అకల్పయత అని చెప్పేసి కాబట్టి మళ్ళీ సృష్టి కూడా లయమై మళ్ళీ ఉత్పన్నమైనప్పుడు ఆ ఉత్పన్నమైనటువంటి సృష్టి ఎందుకు కూడా మరి పూర్వం నిర్మాణం యొక్క సృష్టి ఎట్లాగైతున్నదో మళ్ళా లయమై వచ్చినప్పటికీ కూడా
అదే స్వభావముతో ఆ ప్రకృతి మళ్ళా కొనసాగే విధానం ఉంటుందని చెప్పేసి అని. కాబట్టి ప్రకారముగా మరి ఈశ్వరాజ్ఞగా ఏర్పడ్డటువంటి యొక్క నిర్మాణాత్మకమై ఉన్నటువంటి ధర్మములు అవి ఎప్పుడూ కూడా మారేటువంటి విధానమే కాదు. అందుచేత మరి మానవ శరీర ఆకృతి, దాంట్లో పనిచేసేటువంటి అవయవ సముదాయము ఇవన్నీ చూసినట్లయితే అవి ఎక్కడ ఎప్పుడూ కూడా మారే విధానం లేదు. అవన్నీ కూడా ఈశ్వరాజ్ఞతో పనిచేస్తున్న విధానం. నిన్న కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది. నిన్న చాలామంది ఇందువల్ల రాలేకపోయారు కాబట్టి మళ్ళా వీటినే మనం మననం చేసుకుంటూ ఉన్నాము. మరి మన శరీరములో ఉన్నటువంటి అవయవాలు కూడా అవి ఈశ్వరాజ్ఞతో పనిచేస్తున్నటువంటి ధర్మములు. దీని ధర్మాన్ని అది పాటించాల్సి ఉంటుంది. నేత్రం తన ధర్మం తాను చేయాలి, శ్రోత్రం తన ధర్మం తాను చేయాలి, ప్రాణం తన ధర్మం తాను చేయాలి. శరీర అవయవాల లోపల వాటి ధర్మాలు అవి పాటించాలి, సక్రమంగా పాటిస్తూ ఉన్నాయి. 100 ఏళ్ల కాలం జీవించుగాక అవి సమర్థవంతముగా తన ధర్మాలు పాటిస్తున్నాయని చెప్పనంటే ఈ ధర్మ పాలన, ధర్మ నియంత్రణ అది ఈశ్వరాజ్ఞతో జరుగుతున్నటువంటి యొక్క విధానం. అయితే మరి లోకములో మానవులు తమ మనుగడను కొనసాగించుకునే విధానంలో చూసినట్లయితే ఇవి కాలానుగుణ్యముగా మారిపోయే ధర్మాలు దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనుస్మృతి అన్నారు. మనుస్మృతి, పరాశర స్మృతి, శంఖ స్మృతి, ఇట్లాగా ఆయా కాలానుగుణ్యముగా స్మృతులు మారిపోతూ ఉంటాయన్నమాట. ఒక స్మృతిలో ఉన్న ధర్మాలు మరొక స్మృతిలో ఉండవు. ఇట్లాగా ఆయా కాలాన్ని అనుసరించి లోకంలో మనం ఆచరించేటువంటి విధానాలన్నీ కూడా అవి మరి మారిపోయే విధానాలు ఉంటాయి. ఇవి నిలకడగా ఉండే ధర్మాలు కాదు. మానవుడు తన మనుగడ కోసముగా ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క ధర్మములు. మరి ఒకప్పుడు బాల్య వివాహం అనేటువంటిది ధర్మముగా పాటించి వ్యవహరించారు. అప్పట్లో బాల్య వివాహం చేయకపోతే ఆ తండ్రి నరకానికి పోతాడని చెప్పని కూడా దీంట్లో పరాశర స్మృతిలో ఉందన్నమాట. ఇట్లాగా ఆ కాలంలో పాటించారు. ఈ కాలంలో అది పాటించినట్లయితే దానికి మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. అందుచేత ఒకప్పుడు ఉన్న ధర్మాలు మరొకప్పుడు, అప్పట్లో సతీ సహగమనం అనేది ధర్మంగా పెట్టారు. ఆ ధర్మాన్ని చాలామంది ఆ కాలంలో పాటించారు. పాండురాజు దేహం సాలిస్తే ఆయనతో పాటు మాద్రి, తన భార్య మాద్రి కూడా ఆయనతో సహగమనం చేసి ఆమె గారు అసూలు బాసి వెళ్ళిపోయిన సందర్భం భారతంలో మనం చూస్తాం. మరి ఆ కాలంలో సతీ సహగమనం అని చెప్పని ధర్మాన్ని లేవనెత్తి తీసుకొచ్చారు. తర్వాత కాలంలో దాన్ని కాస్త మరి తీసేశారు. అట్లనే పూర్వకాలంలో చిన్నతనంలో వివాహం చేస్తే భర్త చనిపోతే మరి ఆ విధంగా చిన్నతనం నుంచే ఆమె గారు ఇతంతువుగా మరి అట్లా బతకాల్సిన పరిస్థితి. జీవితకాల పర్యంతం చీకటి గుహలో ఆమెకు గుండు కొట్టి తెల్ల బట్టలు కట్టి బయట ముఖమే చూడనివ్వకుండా లోన బంధించి అట్లాగా ఎంతోమంది జీవితాలు ఆ పూట మగ్గిపోయాయన్నమాట. ఆ తర్వాత కాలంలో కొంతమంది విప్లవకారులు వచ్చారు, వితంతు వివాహాలని చెప్పిన ఏర్పాటు చేశారు. మళ్ళీ వాళ్ళకి పునర్జీవితాన్ని ప్రసాదించిన విధానాలు ఇలాంటివి చూస్తే విశ్వంలో మనకి ఎన్ని రకాలైనటువంటి ధర్మాలు ఎట్లాగా మారిపోతూ ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. ఒక మతములో ఉన్న ధర్మాలు మరొక మతంలో ఉండవు, ఒక కులములో ఉన్న ధర్మాలు మరొక కులములో ఉండవు, ఒక దేశంలో ఉన్న ధర్మాలు మరొక దేశంలో ఉండవు. ఇట్లన్నీ కూడా అస్తవ్యస్తముగా అనగా ఎవరి యొక్క మనస్సు యొక్క సంబంధం ఏర్పడే ధర్మాలు వాళ్ళు ఆ విధంగా పాటించే విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా మానవత సంబంధ విధానమై ఉన్న ధర్మాలు కొన్ని కాలానుగుణ్యంగా మారిపోయే విధానం ఉంటాయి. సరే, ఏదైనా అనుస్యూతముగా వచ్చేటువంటి ఒక నియంత్రణ దానినే ధర్మముగా భావించారు. ఏ నియమాన్ని ఎవరు క్రమంగా పెట్టుకున్నారో ఆ నియమాన్ని పాటించడమే ధర్మం అనే విధానముగా తీసుకున్నారు. కాబట్టి ఆ ధర్మాన్ని ఆ ప్రకారంగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. స్వధర్మం అపిచావేచ్ఛ నవికంపితం అర్హసి. కాబట్టి స్వధర్మం అపిచ ఆవేచ్ఛ సూచి అని అర్థం. తన యొక్క స్వధర్మం ఏదైతే ఉన్నదో అది వాడు చూసి కంపితం మనకు చెలించకూడదు అని పరమాత్మ అంటున్నటువంటి యొక్క మాట. ధర్మ్యాతు హి యుద్ధాతు శ్రేయః అన్యతో క్షత్రియస్య నైవిద్యతే. ధర్మ్యాతో యుద్ధాతో, ధర్మయుక్తమై ఉన్నటువంటి యుద్ధము కంటే అన్యతో శ్రేయ క్షత్రియస్య, అన్యతో మరొకటి క్షత్రియస్య క్షత్రియునకు శ్రేయస్సు నైవిద్యతే లేదని చెప్పిన అన్నాడు.
కనుక ధర్మయుక్తమై ఉన్నటువంటి ఏ యొక్క యుద్ధం ఉన్నదో ఆ యుద్ధాన్ని చేయటమే క్షత్రియునికి ఉన్నటువంటి యొక్క మరి శ్రేయో విధానము. శ్రేయస్సు అంటే మేలు కలిగేటువంటి యొక్క విధానము అని చెప్పని పరమాత్మ ఇక్కడ చెప్పుకొచ్చేటువంటి యొక్క మాట. ఒక అర్జునుడికి మాత్రమే కదనేటువంటి విషయము. ఎవరెవరు ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి వాళ్ళకు ఆ రంగాలలో దోషాలే కనబడే విధానం ఉంటుంది. కాబట్టి దోషం కనబడ్డప్పటికీ కూడా మరి నీవు దాన్ని విడిచిపెట్టి దూరంగా పోదామని చెప్పన్నా కూడా సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ సొసైటీలో ఉన్నావు, ఎన్నో కార్యాలు చేయాల్సి వస్తున్నది, ఎన్నో దోషాలు వస్తూ ఉన్నాయి, నాకు సొసైటీ వద్దు, ఈ సమాజంలో నేను ఉన్నాను, ఇక్కడ ఉంటే అనేక కార్యాలు చేయాల్సి వస్తుందని చెప్పని అరణ్యానికి పోయావు అనుకో, ఒంటరిగా జీవించలేవు. అక్కడ మళ్ళీ ఏదో నగరానికి పోవాలి, గ్రామానికి పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మానవుడు సంఘజీవి, 10 మందిలో జీవించే విధానమే తప్ప ఒంటరిగా జీవించే అవకాశాలు లేవు. కాబట్టి అలా జీవించేటువంటి తాను చేసే కర్మల ద్వారా అనేక దోషాలు వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి దానికి ఏమిటయ్యా అంటే ఆరాధన, భగవద్ ఆరాధన లేదా సోహంభావ ధ్యానం చేయి అని చెప్పి అన్నారు. ఆ ధ్యానం చేయటం వల్ల అనేక దోషాలు అంతమొందుతాయి అని చెప్పేసి అని. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అని చెప్పని. కాబట్టి ఆ ప్రకారముగా ధ్యానము ద్వారా లోన కల్మషాలని కడుక్కో అని చెప్పి అంటూ ఉన్నారు. ఎట్లయితే గృహములో వచ్చి పడ్డటువంటి యొక్క ధూళి కణాలు, దుమ్ము ధూళి మట్టి మశానం వచ్చి పడితే ఎట్లా మనం దాన్ని అంతా కూడా శుద్ధం చేసుకుంటున్నామో, గృహాన్ని రోజువారీగా ఉదయం శుద్ధం చేసి సాయంత్రం శుద్ధం చేస్తారు. ఎప్పుడు కూడా గృహ శుద్ధి పాటిస్తూనే ఉంటారు, పాత్ర శుద్ధి పాటిస్తూనే ఉంటారు, వస్త్ర శుద్ధి పాటిస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు పాటించినా మళ్ళా పాటించాల్సే ఉంటుంది. నిన్న ఉతికా కదా బట్టలు అని చెప్పి అనుకుంటారా? మళ్ళీ ఇప్పుడు ఉతుక్కోవాల్సిందే. నిన్న కడిగాక పాత్రలు అని చెప్పి అనుకుంటారా? ఇప్పుడు మళ్ళీ కడుక్కోవాల్సిందే. నిన్న గృహాన్ని శుద్ధం చేసా కదా అని చెప్పి అనుకుంటారా? ఇప్పుడు శుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఈ ప్రకారంగా ఏ పూట కాపాడ గృహశుద్ధి కానీ, పాత్రశుద్ధి కానీ, వస్త్రశుద్ధి కానీ, దేహశుద్ధి కానీ చేసుకుంటున్నట్లుగా మరి లోన పడేటువంటి యొక్క పాప దోషాలను కూడా మనం జపం ద్వారా, ధ్యానం ద్వారా, యోగము ద్వారా శుద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అర్థం. అయితే అందరూ కూడా ఈ పాటిస్తూ ఉన్నారు. గృహశుద్ధి పాటిస్తున్నారు, వస్త్రశుద్ధి పాటిస్తున్నారు, దేహశుద్ధి పాటిస్తూ ఉన్నారు, పాత్ర శుద్ధి పాటిస్తూ ఉన్నారు, అన్ని వీధి శుద్ధి పాటిస్తూ ఉన్నారు, అన్నీ పాటిస్తూ ఉన్నారు. దాని లోన పడేటువంటి కల్మషాలు మాత్రం కడుక్కునే విధానం ఎవరో కూడా పాటించటం వల్ల మనస్సులో, అంతఃకరణంలో, అంతరంగంలో లోన పడుతున్నటువంటి పంచేంద్రియాల ద్వారా, మన క్రియల ద్వారా పడుతున్నటువంటి దోషాలు అనేటువంటివి శుద్ధం చేసుకోవాలని చెప్పనంటే జపం చేయి నిరంతరముగా. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని పరమాత్మ చెప్పాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. అనేక యజ్ఞాలు ఉన్నాయి, వేదం బోధిస్తున్నది. అన్ని యజ్ఞముల కంటే మరి భగవంతుని యొక్క నామం బీజాక్షరములతో ఉంటుంది. కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓంకారాత్మికమై ప్రణవస్వరూపమై ఉన్నటువంటి యొక్క ఆ దివ్య అక్షరములు కలిగి దివ్య ప్రభావవంతమై ఉన్నటువంటి యొక్క ఆ నామాన్ని నిరంతరంగా జపం చేయటం అన్నా చేయాలి. లేదా మరి మనస్సుని శ్వాస వెంబటే ఉంచి ధ్యానం అన్నది. ఎందుకంటే సర్వోన్నతం, ధ్యానం అనేది సర్వోన్నతం అన్నమాట. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. వేదేషు వేద పఠనం ద్వారా, యజ్ఞేషు యజ్ఞముల ద్వారా, తపస్సు చైవ తపస్సుల ద్వారా, దానేషు దానముల ద్వారా, ఇలాగా వచ్చేటువంటి యొక్క పుణ్య విధానం కంటే అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. అన్నింటికంటే సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క మార్గం ఏంటంటే అది సోహంభావ ధ్యానం. మనస్సుని శ్వాస యందు పెట్టి చేసేటువంటి యొక్క ధ్యానం సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క ఆత్మారాధన. కాబట్టి అట్టి ఆత్మారాధనలో సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అనగా బాహ్యారాధనలో కొంత దోషాలు ఉంటాయి. ఎందుకంటే మరి పుష్పాలు ఉంటాయి చెట్లకి, మనం పోతాం, ఆ చెట్లకు ఉన్నటువంటి పుష్పాలు గిల్లుతాం, గిల్లినప్పుడు కొంత దోషం ఆ చెట్లకు బాధ కలుగుతుంది అని చెప్పేసి అది కూడా బాధే. చిన్నగా వచ్చే బాధలు, పెద్దగా వచ్చే బాధలు. ఓ జీవిని ఖండిస్తే ఆ జీవికి కలిగే బాధ పెద్ద బాధ.
వృక్షం నుండి పుష్పాలు గిల్లితే ఆ పుష్పాల ద్వారా వృక్షాన్ని కలిగేటువంటి బాధ. మరి ఆ ప్రకారంగా అన్ని గిల్లుకొచ్చి తీసుకొచ్చి పూజ చేసేదాంట్లో పుణ్యానికి పుణ్యం వస్తుంది, కొంత దోషానికి కూడా దోషం వస్తుంది. ఏ దోషము లేకుండా ఉండేటువంటి యొక్క పూజ ఏదన్నా ఉందా అంటే ఆత్మ పూజ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి యొక్క దోషాలు కూడా అంత ఉండే విధానం లేదు. మనస్సుని శ్వాస వెంబటే పెట్టి లోన ఉన్నటువంటి యొక్క చైతన్య దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మనం బయట మరి కదలని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, లోన చేతనవంతమై ఉన్న దేవుణ్ణి హంస యొక్క ఆశ్రయం ద్వారా సోహం భావ ధ్యానం ద్వారా ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటు ఆత్మార్చన బ్రహ్మార్చన ద్వారా మనకేంటంటే చాలా కల్మషాలు పోయే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. భగవదారాధన ద్వారా, గురువులను సేవించటం ద్వారా, భగవన్నామం జపించడం ద్వారా, అట్లనే సోహం భావ ధ్యానం చేయటం ద్వారా మరి లోన ఉన్న మనస్సులో పడ్డ, అంతఃకరణంలో పడ్డ, సూక్ష్మదేహంలో పడ్డటువంటి కల్మషాలని తొలగించుకోవటం లాంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏంటంటే స్వధర్మం అభిచావేచ నవికంపితం అర్హసి ధర్మ్యాత్తు హి యుద్ధాత్తు శ్రేయ క్షత్రియస్య నైవిద్యతే అన్యత్తు క్షత్రియస్య నైవిద్యతే. క్షత్రియునకు అన్యత్తు మరొకటి నైవిద్యతే లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరి యొక్క రంగంలో బతికిన వాడు ఆ రంగంలోనే వాళ్ళకి తరిపి జరపడుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో వాళ్ళు బాగా ప్రావీణ్యత చెందే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ యుద్ధ సందర్భం ఒకటి వచ్చింది కాబట్టి ఆ యుద్ధానికి విముఖుడుగా ఉన్న అర్జునుడు కనుక అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అందరికీ వర్తించేటువంటి యొక్క అంశమే. కేవలం అర్జునుడికి మాత్రమే బోధించాడు కాబట్టి మాకు చెప్పిన అంశం కాదు, ఇవన్నీ అర్జునుడికి చేరినటువంటి యొక్క అంశాలు. అందువల్ల గీత అనేది మమ్మల్ని ఉద్దేశించి అనే మాట్లాడలేదు, అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అని చెప్పనే మాటగా పోకూడదు. ఎందుకంటే క్షత్రియస్య అన్నాడుగా, మేము క్షత్రియులమా, మేము కత్తి పట్టాలా, మేమన్నా ఖడ్గం పట్టాలా, గద ధరించాలా, లే బాణాలు సంధించాలా, ఇవన్నీ మాకు లేవు కదా. కాబట్టి చెప్పేదంతా కూడా ఆయన్ని ఉద్దేశించి చెబుతున్నాడు కాబట్టి ఇది మాకు సంబంధించిన కాదని చెప్పి అనుకోమాకండి. కాబట్టి ఒక విధానం, మనం అన్నం ఉడుకుతుందని చెప్పనంటే అన్నం మొత్తం పట్టుకోవాలా, ఒక మెతుకు అట్లా ఒత్తి చూసామంటే అర్థమవుతుంది అన్నం ఉడికిందో లేదో. అట్లాగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినప్పుడు అది అందరికీ కూడా వర్తించేటువంటి ఒక సార్వత్రిక సూత్రం భగవద్గీత. కాబట్టి ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ అన్యతో క్షత్రియస్య నైవిద్యతే. కాబట్టి ఎవరికి జీవిత కాలంలో ఏర్పడ్డటువంటి గుర్తులు ఉన్నాయో, ఎవరెవరు ఏ ఏ వర్ణాలలో జనించారో, ఎవరెవరికి ఏ ఏ వర్ణాత్మకముగా ఆయా పనులు అలవాటు చేయబడ్డాయో, ఏ పనుల్లో వాళ్ళ గమనం నడుపుకుంటూ ఉన్నారో అలాగా పోయేటువంటి వారికి మరి ఆ దాంట్లో దోషం అనేటువంటి తప్పనిసరిగా ప్రతి దాంట్లో కూడా ఉంటుందనేటువంటి యొక్క విషయం. కొన్నిట్లలో ఎక్కువ శాతం, కొన్నిటి తక్కువ శాతం. కాబట్టి దోషం లేకుండా మాత్రం ఉండే అవకాశం లేదు. కాబట్టి మరి ఈ ప్రకారంగా వస్తుపడుతున్నటువంటి యొక్క ఈ దోషాల సంగతి ఏమిటండి? మరి పడకుండా ఉండే అవకాశం లేదని చెప్పి అంటూ ఉన్నారు. మరి పడకుండా కర్మలు చేసే అవకాశం అనేటువంటిది లేదు కదా. మరి లేనప్పుడు ఏ కర్మ చేసినా కానీ ఏదో ఒక దోషం అంటుకునే విధానాలు ఉన్నాయి కదా. దాని నుంచి బయటపడే అవకాశాలు లేవా అని చెప్పనంటే దానికి ఉన్నటువంటి మార్గం ఈశ్వరారాధన, దైవారాధన, బ్రహ్మారాధన, ఆత్మారాధన. దీని ద్వారానే మన యొక్క అంతఃకరణాన్ని, మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క సూక్ష్మదేహాన్ని మనం పవిత్రం చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. ఏ పూట కాపూట చేసుకోవాలి. ఏమండి ఇట్లా చేస్తున్నాం కదా, వారానికి ఒకసారి చేయమంటారా, నెలకోసారి చేయమంటారా, 6 నెలలకోసారి చేయమంటారా చెప్పండి. ఉత్తరాయణంలో చేయమంటారా, దక్షిణాయనంలో చేయమంటారా అని చెప్పనేటువంటి సందేహాలు కూడా కలిగే విధానాలు ఉంటాయి. చూడండి, ఇంట్లో ఉన్నటువంటి యొక్క ఆ శుద్ధం అనేటువంటిది వారానికి ఒకసారి చేయాలా, నెలకోసారి చేయాలా, లేదా 6 నెలలకు ఒకసారి చేయాలా. ఇంట్లో పాత్రలే ఉన్నాయనుకోండి, వంట చేసుకునే పాత్రలే ఉన్నాయి. మరి ఆ పాత్రలు వారానికి ఒకసారి కడుక్కోవాలా, మండలానికి ఒకసారి కడుక్కోవాలా, పక్షానికి ఒకసారి కడుక్కోవాలా అని చెప్పని అన్నట్లయితే ఏమంటారు?
లేదండి రోజు కడుక్కోవాల్సిందే, ఏ పూట కాపాడు కడుక్కోవాల్సిందే అని చెప్పి అంటాం లేదా? ఏ పూట కాపాడు ఉదయం సాయంత్రమే స్నానం చేసుకోవాల్సిందే, ఏ పూట బట్టలు అప్పుడు ఉతుక్కోవాల్సిందే, ఏ పూట గృహాన్ని శుద్ధ ఆ పూట చేసుకోవాల్సిందే అన్నట్లుగా ఏ పూట పడితే ఆ పూట అందరూ కూడా సూక్ష్మ దేహాన్ని కూడా శుద్ధం చేసుకోవాల్సే ఉంటుంది. కాబట్టి దోషరహితముగా కార్యములు ఈ విశ్వంలో ఎవరికీ కూడా లేవు. ఎవరు చేసేటువంటి యొక్క కార్యములలో వాళ్ళకి పుణ్యం అధిక శాతంగా ఉన్నా కానీ ఏదో కొంత దోషం కూడా వచ్చే విధానాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. కనుక దానికి ఏమిటంటే మార్గము ఒకే ఒక మార్గం, భగవదారాధన, ఈశ్వరారాధన అని చెప్పినన్నారు. ఆ ప్రకారముగా భగవంతుని యొక్క ధ్యానములో, భగవంతుని యొక్క కార్యములో ఉండి నిరంతరంగా మనస్సుని నామ జపం అది చాలా ముఖ్యమైనటువంటిది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని స్వామివారు చెప్పేటువంటి మాట. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, చాలా మంచి మాట. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని కూడా చెబుతున్నటువంటి ఈ రెండు వాక్యాలు కూడా మనం రాసి పెట్టుకోవాలి. ఒక అట్టముక్క మీద ఇలా మనస్సు మీదన్నా రాసి పెట్టుకోవాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి నిరంతరంగా పాటించే విధానమే చెయ్యాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఎక్కడికి పోతూ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, నడుస్తున్నా, భోంచేస్తూ ఉన్నా, పనులు చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కానీ ఆ నామ జపం మనస్సులో ఓం నమ శివాయ కానీ, ఓం నమో నారాయణాయ కానీ నడుస్తూ ఉన్నట్లయితే ఆ మనస్సు కూడా వికలం చెందే అవకాశం లేదు. ఆ మనసులో కలతలు కూడా వచ్చే అవకాశం లేదు. ఆ మనసులో వేరే ఆలోచనలు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ మనసు అనేటువంటిది ఏకీకృతమై ఉండే విధానం ఉంటుంది. ఇది గమనించాల్సినటువంటి యొక్క అంశము అందరూ కూడా. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే నవికంపితం అనేటువంటి మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే మరి ఆ దోషాన్ని చూసినప్పుడు కంపితం చెలించిపోయే విధానం తప్పనిసరిగా ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి దానంలో ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ అన్యత్తు, ఇంకా అన్యత్తు వేరే మార్గం ఏముంది? ఇంకా ఎవరికి ఉన్నటువంటి యొక్క మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అది బాగా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉన్నది. వంశపారంపర్యంగా వచ్చేటువంటి యొక్క పనులు ఉంటాయి, కుల వృత్తులు ఉంటాయి, ఆ యొక్క వ్యక్తి వృత్తులు ఉంటాయి. వాటిలో ప్రవర్తించేటువంటి వాళ్లకు మరి దాని నుంచి మళ్ళీ బయటికి పోయే అవకాశాలు వాళ్ళకు ఉండవు. అందుచేత ఏంటంటే అందరికీ కూడా ఉన్నటువంటి శరణాగతి భగవదాశ్రయం అనేటువంటి యొక్క మాటగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ శ్లోకాలని సంక్షిప్తంగా కూడా మనం ముగింపు చేసుకుందాము. తర్వాత దాంట్లో ఉన్న పారమార్థిక అంశాలను గురించి మళ్ళీ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 31వ శ్లోకం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. స్వధర్మం అపిచ ఆవేచ నవికంపితం అర్హసి అనేటువంటిది. నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు చూసినటువంటి వాడవై దాంట్లో దోషం ఉందనేటువంటి విషయంలో నువ్వు నవికంపితం నువ్వు చెల్లించరాదు అనేటువంటి మాట. ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ. హి ఎలయనగా ధర్మ్యాత్ ధర్మయుక్తమై ఉన్నటువంటి యుద్ధాత్ యుద్ధము కంటే క్షత్రియుడ వాడికి అన్యత్వ శ్రేయ మరొకటి నైవేద్యతే లేదు అనేటువంటిది 31వ శ్లోకం యొక్క అంశము. ఇక ముందుకు వెళ్దాము. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థా లభంతే యుద్ధం ఈదృశం. యదృచ్ఛయా చ ఉపపన్నం. యదృచ్ఛయ అంటే యాదృచ్ఛకముగా, తానేం కోరుకోలేదు, యాదృచ్ఛకముగా వచ్చింది. యాదృచ్ఛకముగా వచ్చినటువంటి ఉపపన్నం వచ్చినటువంటి యొక్క ఆ యొక్క తన యొక్క స్వధర్మం అనేటువంటి కార్యము స్వర్గద్వారం అపావృతం. అలాంటి వారికట స్వర్గద్వారం, స్వర్గం యొక్క ద్వారం అట అపావృతం, తెరవబడి ఉన్నటువంటి ద్వారం అన్నాడు. ఎవరికైతే కోరకుండగానే ఏ యొక్క మంచి ఆ యొక్క స్వధర్మమై ఉన్నటువంటి యొక్క కార్యం వచ్చిందో అది ఆచరించటం అనేటువంటి విధానం ఉన్నదే స్వర్గద్వారం అపావృతం. మరి స్వర్గద్వారం తెరవబడ్డటువంటి విధానమే అన్నాడు. సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. యుద్ధం ఈదృశం, ఇటువంటి యొక్క యుద్ధం లభంతే ప్రాప్తించటం ఉన్నదే క్షత్రియాః క్షత్రియులకు సుఖినః సుఖకరమై ఉన్నటువంటి విధానము.
కాబట్టి ఇలాంటి యుద్ధం వారికి ప్రాప్తించడం చూశారా, అది వాళ్లకు క్షత్రియులకు సుఖాన్ని చేకూర్చేదిగా ఉన్నటువంటిది అని చెప్పని అన్నారు. అత చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. అథ చేత్తో ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. అథ చేత్ ఒకవేళ త్వం నీవు ఇమం ధర్మ్యం ధర్మయుక్తమై ఉన్నటువంటి యొక్క సంగ్రామమును యుద్ధమును న కరిష్యసి చేయకపోతివేని తత స్వధర్మం కీర్తించ తతః దానివల్ల స్వధర్మమును కీర్తిని హిత్వా పోగొట్టుకున్నటువంటి వాడవై చివరికి పాపం అవాప్స్యసి నువ్వు పాపమునే పొందటం జరుగుతుంది అన్నాడు. చివరికి యాదృచ్ఛికముగా ప్రాప్తించినటువంటి యొక్క ఈ సంగ్రామం ఉన్నదో అలాంటి ధర్మయుక్తమైన సంగ్రామం నువ్వు కనుక చేయకపోయినట్లయితే దానివల్ల ఏమవుతుంది, తతహాటు పెమ్మట స్వధర్మమును కీర్తిని హిత్వా పోగొట్టుకున్నటువంటి వాడవై పాపం అవాప్స్యసి నువ్వు పాపమునే పొందే విధానం ఏర్పడుతుంది. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చ కీర్తిః మరణాత్ అతిరిచ్యతే. అర్జున, అకీర్తిం చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం. తే నీ యొక్క అవ్యయాం ఎంతో ఉన్నతమై ఉన్నటువంటి నీ యొక్క మరి ఆ అకీర్తి మూట కట్టుకుంటావో దాన్ని కథయిష్యంతి భూతాని సమస్త జీవులు కూడా కథయిష్యంతి కథలుగా చెప్పుకుంటాయి. సంభావితస్య చ కీర్తిః చ అకీర్తిః సంభావితస్య లోకములో పూజనీయముగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంభావ్యము అంటే పూజనీయత అని అర్థం. సంభావితస్య అనగా పూజనీయముగా ఉన్నటువంటి గౌరవింపబడేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వారికి అకీర్తి మరి అలాంటి అకీర్తి ప్రాప్తించినట్లయితే అది ఎట్లాంటిదయ్యా అంటే మరణాత్తు అతిరిచ్యతే మరణము కంటే కూడా ఇంకా అతిరిక్తమై ఉన్నటువంటి విధానం కనుక నువ్వు స్వధర్మ విషయంలో నువ్వు బాగా అవగాహన కలిగి ఉండాలి. భయాత్తు రణాత్తు పరతం వంశం తే త్వాం మహారథాః యేషాం చత్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భయాత్తు రణాత్తు పరతం మన్యంతే త్వాం మహారథాః మహారథికులై ఉన్నటువంటి పెద్ద యోధులై ఉన్నటువంటి వారు త్వాం నిన్ను భయాత్తు రణాత్తు ఉపరతం నువ్వేదో ధర్మం చూసి ధర్మ కార్యం ఇది చంపితే వీళ్ళంతా బాధపడతారు, మరణిస్తే వీళ్ళు మళ్ళీ అసూలు వీళ్ళు చనిపోతారు అనే భావంతో నువ్వు ఒకవేళ పారిపోవచ్చుగాక. కానీ నువ్వు ఉన్నది భయాత్తు రణాత్తు. ఈ విధంగా వీడు అర్జునుడు ప్రగల్భాలు పలికి చివరికి ఇంతమంది సైన్యాన్ని చూసి వాళ్ళతో యుద్ధం చేయడానికి వాడు పిరికి వాడై భయపడిపోయి భయాత్తు రణాత్తు ఈ భయము నుండి రణము నుండి ఉపరతం పారిపోయిన వాడుగా పిరికి బందగా లోకంలో అందరూ భావిస్తారాయ నిన్ను అన్నాడు. మంశంతే మన్యంతే తలంతురు ఏషాం శత్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఏషాం ఎవరైతే త్వం బహుమతః ఎవరైతే నిన్ను గొప్పగా గౌరవిస్తూ ఉన్నారో గొప్పగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా యాస్యసి లాఘవం అలాంటి వాళ్ళలో నువ్వు చాలా లాఘవం తక్కువ వాడివిగా చాలా హీనుడుగా తలంపబడేటువంటి వాడివిగా అవుతావయ్యా అర్జున అని చెప్పాను. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవ అహితాః తవ నీ యొక్క అహితులై ఉన్నటువంటి వారు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవాచ్యవాదాంశ నిన్ను గురించి అనేక
అవాచ్యవాదములు ప్రలాపములు మాట్లాడతారు, చాలా హీనముగా మాట్లాడతారు, సులకం చేసి మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు ఆయన గురించి అన్నాడు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవ అహితాః నిందంతస్తవ సామర్థ్యం నిందంతః తవ సామర్థ్యం తతః దుఃఖతరం. తవ సామర్థ్యం, నీ సామర్థ్యం గొప్పదే, నువ్వు సవ్యసాచివి, 2 చేతులతో యుద్ధం చేయగలిగినటువంటి వాడు, పరమశివుడు మెప్పించావు, పాశుపతాస్త్రాన్ని పొందావు, శస్త్రాస్త్రముల ప్రయోగముల యందు సంపూర్ణటువంటి జ్ఞానం కలిగి ఉన్నావు, ఎలాంటి వాళ్ళను నిలవరించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నావు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు ఉన్నదే నిందంతస్తవ సామర్థ్యం, నీ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళందరూ కూడా నిందంతః నిందిస్తూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడతారు. తతః దుఃఖతరం నుకిం, అలాంటి దానికంటే దుఃఖము కంటే మరొక దుఃఖం ఇంకేముంటుందాక. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతో వా ప్రాప్స్యసే స్వర్గం, అర్జున నువ్వు యుద్ధములో ఒకవేళ మరణించావి అనుకో, స్వర్గం వస్తుందయా, వీర స్వర్గాన్ని పొందుతావు. జిత్వా వా భోక్ష్యసే మహీం, ఒకవేళ జయించావనుకో సమస్త రాజ్య మండలాన్ని పాలిస్తావు, సమస్త భోగాలను భోగిస్తావు. తస్మాత్, ఆ కారణం చేత ఉత్తిష్ఠ లే, యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయుటకు కృత నిశ్చయ, నిశ్చయం గలవాడవై ఉత్తిష్ఠ లే. కాబట్టి యుద్ధం చేయటమే నీ యొక్క కర్తవ్యము, విజయమో వీర స్వర్గము ఏదో ఒకటి నీకు ప్రాప్తిస్తుంది. జయించావారా భూమండలాన్ని పాలిస్తావు, ఒకవేళ మరణించావా స్వర్గలోకాన్ని ఏలుకుంటావు అనేటువంటి మాట అన్నమాట. ఇట్లలో చాలా అంశాలు ఉంటాయి, చూద్దాం ముందు ముందు. ఇంకా ఈ పూటకేం కాలేదు, మీకు ఊరికే ఈ ఛాత్ర అష్టకం అందిస్తూ ఉన్నా అంతే, ఇంకా లోపలికి పోవాల్సి ఉంటుంది. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే, సుఖ దుఃఖములలో, సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ, జీవితంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, లాభ నష్టాలు వస్తూ ఉంటాయి, జయము అపజయాలు వస్తూ ఉంటాయి. అన్నింటినీ కూడా జీవితంలో సమే కృత్వా, సమముగా చూడగలిగేటువంటి వాడే గొప్పవాడు. తతః యుద్ధాయ యుజ్యస్వ న ఏవం పాపం అవాప్స్యసి. కాబట్టి ప్రకారం ఎవరైతే ఇలాంటి భావన కలిగి తథా యుద్ధాయ, యుద్ధము కొరకు సంసిద్ధులై ఉంటారో అలాంటి వారు పాపం నవాప్స్యసి, ఆ విధముగా ఉన్నటువంటి వారు తమ కార్యాన్ని నిర్వర్తింపజేసినప్పటికీ కూడా పాపం న అవాప్స్యసి, వారు పాపాన్ని కూడా పొందే విధానం అనేటువంటిది ఏమీ ఉండదు అని చెప్పనని ఇంతవరకు 38 వరకు చూసినట్లయితే దీనిని ఛాత్రాష్టకము అని చెప్పని అంటారు. క్షత్రియుణ్ణి ఉద్దేశించి భగవంతుడు ఒక అష్టకాన్ని బోధించాడు, 8 శ్లోకాలుగా ఉన్న అష్టకాన్ని బోధించాడు. లాస్ట్లో చెబుతూ ఉన్నాడు, ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగేతు ఇమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే, నీకు ఇంతవరకు అభిహిత సాంఖ్యే, సాంఖ్యశాస్త్రంలో చెప్పినటువంటి యొక్క అంశాన్ని నీకు మరి అందించడం జరిగింది. బుద్ధి యోగేతు ఇమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ, ఎవరైతే బుద్ధితో కూడుకుని ఉంటారో వాళ్ళు పార్థ అర్జున కర్మబంధం ప్రహాస్యసి. కాబట్టి వాళ్ళు ఆ కర్మబంధం నుంచి విడబడే విధానముగా ఉన్నటువంటి యొక్క మార్గాన్ని నీకు చెప్పబోతూ ఉన్నా అని చెప్పేసి అని మళ్ళీ ఇక్కడి నుంచి సబ్జెక్టు మళ్ళీ వేరే మార్గంగా వచ్చేస్తుంది. తాత్విక ధోరణిలో నడిచే విధానం అంతా కూడా 39వ శ్లోకం నుంచి మరొక కోణములో ప్రయాణం చేసే విధానం వస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరముగా ఉన్నటువంటి యొక్క అంశము, అనూహ్యముగా ఉన్నటువంటి యొక్క అంశము, బాహ్య సూపులకు అందేటువంటి యొక్క అంశము కాకుండా ఉన్నటువంటి యొక్క భావార్థము, గూఢార్థము, నిగూఢార్థము ఏమి మనం గతంలో ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఏమిటని చెప్పానంటే
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే. అయా పుట్టినవాడు పోవటం ఖాయం, పోయినవాడు రావటం కూడా అంతే ఖాయం అని చెప్పేసేసారు. తస్మాత్ ఆ కారణం చేత అపరిహార్యే అర్థే, ఇది తప్పింపశక్యం కానటువంటి యొక్క అంశం. దీన్ని ఎవడో కూడా ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని వారింపగలిగే శక్తి ఎవరికీ లేదు. వచ్చినవాడు పోకుండా ఉంటాడా? ఎంతకాలం జీవిస్తావు? నువ్వు ఎన్ని మందులు వాడితే మాత్రం ఏమిటి? ఎంతోమంది ఎన్నో మార్చుకుంటూ ఉన్నారు. లంగ్స్ మార్చుకుంటున్నారు, కిడ్నీలు మార్చుకుంటూ ఉన్నారు, రక్తం మార్చుకుంటూ ఉన్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు. ఏమిటంటే ఉద్దేశం ఇంకా ఉండాలయా, చాలా కాలం ఉండాలి. ఇంకా ఉండే విధానం కూడా నవయవనం కలిగి ఉండాలి, బాగా శక్తివంతంగా ఉండాలి, సమర్థవంతంగా ఉండాలి, సమస్త భోగాలను భోగించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి అనేటువంటి విధానముగా మరి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది అపరిహార్యే అర్థే, తప్పింపు శక్యం కానటువంటి విధానమయ్యా. వచ్చాక పోవాల్సింది, పోయాక రావాల్సిందే అని అంటూ మనకి 26వ శ్లోకంలో అంశాన్ని ప్రస్తావన చేస్తూ 27వ శ్లోకం ప్రస్తావన చేస్తూ అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. కాబట్టి ఈ ప్రకారంగా విశ్వంలో ఉన్నటువంటి యొక్క ప్రాణులన్నీ కూడా అవ్యక్తములో ముందు ఉంటాయి, అవ్యక్తంలోనే ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి. మన చుట్టూ ఎన్ని జీవులు ఉన్నాయో, ఎన్ని జీవ కణాలు ఉన్నాయో, ఎన్ని జీవులు సూక్ష్మ దేహాలు ఉన్నాయో లెక్కలేని విధానముగా విశ్వమంతా కూడా వ్యాపకమై ఉన్నాయి. ఆ ఉన్నటువంటి యొక్క సూక్ష్మ జీవులు మరి ఆ పార్థివ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహం ధరించి విశ్వంలోకి అవి వచ్చి మనతో కలిసి వ్యవహరించేవిగా ఏర్పడుతూ ఉన్నాయి. కనుక అవ్యక్తముగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాలకు ఈ పంచభూతముల మెటీరియల్, పంచభూతములలో కూడా ప్రధానముగా ఉన్నటువంటి 3 భూమి, జలము, అగ్ని, ఈ 3 మూర్త పదార్థములు. కాబట్టి మరి అవ్యక్తముగా ఉన్నటువంటి యొక్క ఆ జీవులకు ఒక ఆకారం రావాలని చెప్పనంటే అట్టి ఆకారం అనేటువంటిది పంచభూతాలలో అగ్ని, జలము, పృథివీ అనేటువంటివి, ఈ 3 నుంచే ఆకారాలు ఏర్పడ్డాయి. కాబట్టి వాటి నుంచే మరి ఈ జీవులకు ఒక ఆకారం లాంటిది ఏర్పడుతూ ఉందన్నమాట. అది వ్యక్త మధ్యాహ్నం అని చెప్పని అన్నారు. అవి వచ్చినటువంటి యొక్క ఆకారాలు కూడా ఎంతకాలం ఉంటాయి అని చెప్పనంటే కూడా విధమిద్దాం. పుట్టినప్పుడే బిడ్డ పోవచ్చు, పుట్టాక బాల్యంలో పోవచ్చు, లేదా యవనంలో పోవచ్చు, లేదా వృద్ధాప్యంలో పోవచ్చు. ఈ ప్రకారముగా మానవ తనువులు ఈ ప్రకారంగా ఉన్నాయి. లేక అవాంతరముగా వచ్చే ప్రమాదాలు, లేదా హార్ట్ అటాకులు లాంటి యొక్క వ్యాధులు, వీటి ద్వారా కూడా వ్యక్తులు అసువులు బాసిపోయే విధానాలు ఉంటాయి. అయితే లోకములో మరి మానవ సమాజం ఒక సభ్య సమాజముగా మానవ సంరక్షణ విధానములో జీవితకాల పర్యంతం జీవించేటువంటి యొక్క స్వేచ్ఛ హక్కులు కల్పించే విధానములో ప్రభుత్వం కూడా పూర్ణమైనటువంటి పీట వేసి మానవులను మాత్రం రక్షణ చేసే కవచం ఒకటి ఏర్పాటు చేసింది. మానవ రక్షణ కవచం అనేది ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు మనం రక్షించాలనేటువంటి విధానాలు అన్నమాట. ఇక మిగతా జీవుల విషయం వచ్చినట్లయితే ఇక మీ ఇష్టం అయ్యా, ఆ జీవులు మీరు తినేయవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటిదిగా కోళ్ళ పెంపకాలు, గొర్రె పెంపకాలు, పందుల పెంపకాలు ఇవన్నీ పెట్టి పారేసేసి అయ్యా బాగా పెంచండి, తినేసేసుకోండి అంటే ఇక్కడ రక్షణలు లేవేక, ఇతర జీవుల దేహాల రక్షణలు లేవేక. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు నడి రోడ్లలోనే వాడు తెగ నరకవచ్చు, వాటిలో అమ్మకాలు చేసుకోవచ్చు, చక్కగా వండుకు తినవచ్చు. ఇవన్నీ కూడా ఇతర జీవుల యొక్క విషయాల్లో మాత్రం రక్షణలు మాత్రం అక్కడ లేవేక ఒక మానవుడు మాత్రమే తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు. ఎవరూ కూడా ఏం అనటానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, ఓ మాట దెబ్బ కొట్టడానికి వీల్లేదు, కొడితే మాత్రం వాళ్ళ కోర్టుకు వేస్తే విచారణ చేయాల్సి వస్తుంది, శిక్ష చేయాల్సి వస్తుంది అనే విధానములు రక్షణ విధానాలని మానవ దేహం వరకే ఒక పరిమిత విధానం ఏర్పాటు చేయబడ్డాయి తప్ప మిగతా జీవులన్నీ కూడా మనకి భారతదేశంలో రోజు మొత్తం మీద కొన్ని లక్షల జీవులు మానవుల చేత వధింపబడుతూ ఉన్నాయి, తినబడతా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా అవి శరీరములు ధరించి విశ్వంలోకి వచ్చినప్పటికీ కూడా రక్షణగా అవి చిరకాలం పాటు మనగలిగే అవకాశాలేమి లేవు అన్నమాట. కాబట్టి ఈ విశ్వంలో ఈ యొక్క జీవుడు మరి ఏ దేహములో ఎప్పుడు ఏ దేహంలో పోతాడో తెలియదు. ఆ దేహాల్లోకి పోయినప్పుడు మరొక జీవికి ఆహారముగా అయిపోయే పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాగా మరి అవ్యక్తము నుంచి వ్యక్తానికి వచ్చే జీవులు తిరిగి మరలా ఏదో రూపంగా అవ్యక్తంలోకి పోతున్నాయి అని చెప్పేసి ఈ విశ్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలని భగవంతుడి 2 శ్లోకాలలో మనకు ఎత్తి చూపించి
దాని నుంచి బయటపడేటువంటి విధానముగా ఉన్నటువంటి యొక్క అంశానికి 29వ శ్లోకంలో చెప్తూ మరి ఆత్మ సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని లేవనెత్తి, అనగా పై దాంట్లోనేమో జన్మ సంబంధమై ఉన్న విషయాలు చెప్పుకొచ్చాడు. దుర్భరప్రాయమై ఉన్నటువంటి జన్మ పరంపర విధానాల గురించి ఆ 2 శ్లోకాలలో వ్యక్తపరిచి, నువ్వు జన్మరాహిత్యం చేసుకునేటువంటి యొక్క ఉద్దేశం నీకు ఉన్నట్లయితే అన్నటువంటి మాట మీద ఇక్కడ మనకి 29వ శ్లోకంలో ఆశ్చర్యవత్తు పశ్యతి, ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు శృణోతి, శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా, ఈ ముగ్గురు కూడా ఎవరు కూడా నవేద కశ్చిత్, అనగా ఆత్మ యొక్క విషయాన్ని వాళ్ళు ఎవరో కూడా తెలుసుకునే అవకాశం అనేది లేదనేటువంటిదిగా మనకేంటంటే ఈ 3 ఉక్త్వా శ్రుత్వా దృష్ట్వా ఈ 3 భాగాలు నిషేధించాడు స్వామివారు. కానీ మధ్యలో ఉన్నటువంటి మతలాభు అనేటువంటి దాని మీద జరిగేది ఇక్కడ యుద్ధం ప్రధానంగా. మీకు ఇంతవరకు మనము క్షత్రియ అంశముగా మనం చెప్పుకున్నాం కదా, యుద్ధం చేయమని చెప్పేసి అని. ఆ యుద్ధ అష్టకం ఛాత్రాష్టకముగా చెప్పుకునేటువంటి యొక్క ఇవన్నీ ఒకటి ఎక్కడ వస్తాయని చెప్పానంటే మధ్య భాగంలో యుద్ధము క్షత్రియ యుద్ధముగా జరిగేటువంటి యొక్క పారమార్థిక అంశం దీంట్లో మొదలవుతుంది. అది రేపటి నుంచి మీకు సబ్జెక్టు కొనసాగబడుతుంది అన్నమాట. అది ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.